దాపురిస్తాయి. ఎవరింట్లో ఇంక బైబిల్ కూడా ఉండదు. భయంకరమైన దినాలు రాబోతున్నాయి. కాబట్టి నేర్చుకోవడానికి అవకాశం ఉన్నప్పుడే నేర్చుకున్న వాళ్ళందరూ ధన్యులు అవుతారు. హల్లెలూయా. ఇలా పాస్టర్ గారు ఉండి చెప్పే అవకాశాలు కూడా ఉండవు రానున్న కాలంలో. ఇదేదో మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, కానీ మిమ్మల్ని నేను పురుగొల్పడానికి మాట చెప్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఒక గొప్ప మాట, ఏమండి, ఒక గొప్ప మాటను చెప్పారు. ఎవరితో చెప్పాడంటే శోధించుచున్న అపవాదితో చెప్పాడు. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట ఉంటుంది. అందుకైన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని రాయబడి ఉన్నదని చెప్పాను. దేవుని స్తోత్రం. ఈరోజు నువ్వు అనుకున్నావు, నేను బాగా తినడం వల్ల నేను బతుకుతున్నాను, నేను బాగా ఎక్సర్సైజ్ చేయడం వల్ల నేను బతుకుతున్నాను, నేను చాలా జాగ్రత్తలు తీసుకోవటం వల్ల నేను బ్రతుకుతున్నాను, నేను బాగా ట్యాబ్లెట్లు వేసుకోవటం వల్ల నేను బతుకుతున్నాను అని అనుకుంటున్నారేమో. మీ అంత అజ్ఞానమైన మనుషులు ఇంకెవరు ఉంటారు అలా అనుకుంటే గనక. కారణం ఏంటంటే డాక్టర్లు కూడా కొన్నిసార్లు వైద్యం చేసి అంటారు, ఇక మా వల్ల ఏం లేదంటే ఆయుష్ ఉంటే బతుకుతారు, లేకపోతే లేదండి అంటారు. ఆయుష్ అనేది ఏంటి? అది దేవుడు ఇచ్చే విషయం. హల్లెలూయా. అందుకే నేను చెప్పేది ఏంటంటే, ఏమంటే మనుషుడు రొట్టె వల్ల డబ్బు వల్ల బ్రతకడం. మరి మనుషుడు ఎలా బ్రతుకుతాడంటే దేవుని మాట. ఏ మాట? దేవుని మాట అనగా వాక్యము. దేవుని స్తోత్రం. వాక్యము ద్వారా మనిషి జీవిస్తాడు, బ్రతుకుతాడు. ఆ వాక్యానికే విలువకపోతే నువ్వెక్కడ బతుకుతావు? ఏమండి, నువ్వెక్కడ జీవిస్తావు? ఏమండి, బతికే ఉన్నాం కదండి. బతికినా నువ్వు చచ్చిన దానివి అంటున్నాడు. ఏమండి, ప్రకటన గ్రంథంలో నువ్వు బ్రతుకున్నావనే పేరుంది కానీ నువ్వు మృతుడివే అంటున్నాడు. మృతుడు అనగా ఎవరు అంటే బుద్ధి జ్ఞానం లేనోళ్ళు. దేవుని సన్నిధికి వచ్చి కూడా ఏం లేనోళ్ళు? బుద్ధి జ్ఞానము లేనివారు. ఈ బుద్ధి జ్ఞానము లేని వారిని వాక్యం అంటుంది బుద్ధి జ్ఞానము లేని కంచరగాడిదలా కాదు అంటుంది. బుద్ధి జ్ఞానము దేనికి ఉండదట? కంచరగాడిదకి ఉండదట. నువ్వు కంచరగాడిదలాగా ఉండకూడదు. మరి ఎలాగ ఉండాలంటే యేసయ్యను మోసే గాడిద. ఏంటండి? యేసయ్యను మోసే గాడిద ఒకప్పుడు ఏమయ్యిందంటే కట్టబడిన గాడిద అది. కానీ యేసయ్య మాట ఆ గాడిదకి ఏమొచ్చిందంటే విడిపించబడ్డది. ఈరోజు నిన్ను నన్ను మనలను బాధల్లోనూ కష్టంలోను ఇరుకులోను ఇబ్బందుల్లోను శోధల్లోను వ్యాధంలోను అనారోగ్యములోను అపాయములోను ఉన్నప్పుడు దేవుని మాట నిన్ను నన్ను విడిపించింది అనేది ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుని స్తోత్రం. దేవుని మాటే నన్ను విడిపించింది, దేవుని మాటే నన్ను బ్రతికించింది అని ఒక్క మాట జ్ఞాపకం చేసుకో. నీ బ్రతుకు మారిపోతుంది ఈ రోజు నుంచి. అది జ్ఞాపకం చేసుకోలేనంతకాలం అజ్ఞానం నేను వెళ్తూ ఉంటుంది. అది ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటావో అండి నీ అజ్ఞానం అంతా కూడా పోతుంది. ఒక స్టోరీలో ఒక రాజు ఉంటాడు. ఆ రాజు ఏమండి మీదకు ఒక ఆయన ఛాలెంజ్ చేస్తాడు. ఆయన ఎవరో కాదులేండి, శ్రీకృష్ణదేవరాయలు అని ఒక రాజు. ఆ రాజు మీదకి ఒక వ్యక్తి వచ్చి ఛాలెంజ్ చేస్తాడు. ఒరేయ్, నిన్ను నేను ఓడిస్తాను, నిన్ను ఓడించి ఈ రాజ్యానికి నేను రాజు అవుతాను అని ఛాలెంజ్ చేస్తాడు. నన్ను ఓడించి నువ్వు రాజు అవుతావు అంటే రాజును అవుతాను అంటాడు. అంటే మరి రాజులకి ఎక్కువ ఏమండి పౌరుషాలు ఎక్కువ కదా. అయితే నన్ను ఓడించి రాజు అయిపో అంటాడు. అయితే దీనికి ఒక వారం రోజులు అంటే టైం తీసుకొని బాగా బస్కీలు గిస్కీలు అన్నీ చేస్తూ ఉంటే ఏమండి ఈ రాజుకి నిద్ర పట్టదు. ఎందుకు పట్టదు అంటే రాజు కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఏమైపోతాడు?
కోపం కోపం, నన్ను అంటాడా, ఎలాగంటాడా అలాగంటాడా, నా రాజ్యానికి వచ్చి నాకు ముందు నన్ను ఎలాగంటాడా అని వాడు ఏమైపోతాడంటే, ఆ శ్రీకృష్ణదేవరాయలు ఏమైపోతూ ఉంటాడంటే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. మరి ఆ వచ్చిన వ్యక్తి ఏం చేస్తూ ఉంటాడంటే ప్రశాంతంగా ఏమంటే బస్కీలు తీసుకొని కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటాడు వచ్చినాడు. ఈయనేమో ఏమంటే కోపంతో మండిపోతూ ఉంటాడు. కోపంతో మండిపోయి ఆ గురువు గారిని ఏం చేస్తాడంటే తీసుకెళ్ళి జైల్లో ఏం చేస్తాడు అంటే విద్య నేర్పించిన గురువు గారిని తీసుకెళ్ళి అంటే ఎదురుకుండా వచ్చాడు, ఏదో మాట్లాడాడని ఏం చెప్తాడు. ఈ శ్రీకృష్ణ ఈ తెనాలి రామకృష్ణుడు ఉంటాడు, అతడు వికట కవి. ఆ వ్యక్తిని కూడా ఏం చేస్తాడంటే నువ్వు నా కళ్ళ ముందు కనబడ్డప్పుడు ఉరిదించేస్తానంటాడు. ఎందుకంటే అతనికి కోపం ఉండకూడదని చెప్పడానికి వస్తున్నప్పుడు. అంటే ఇప్పుడు అతను కోపం చల్లారాలంటే ఏం చేయాలి అని అంటే ప్రేమతో మాట్లాడి ఆ వ్యక్తిని కౌగులించుకోవాలి అనేది ఒకటి. మీకు ఒక విషయం తెలుసా, భార్యాభర్తలుగా ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఏమండి ప్రేమతో మాట్లాడుకొని కౌగులించుకొని వెళ్ళారనుకోండి, వాళ్ళు సమాధానంగా ఉంటారు. ఎందుకంటే కౌగిల్లో హత్తుకోవడంలో చాలా ఏమంటే అందులో ఒక ప్రేమ పనిచేయడం మొదలవుతుంది. అందుకే ముద్దు పెట్టుకున్న వాళ్ళకంటే హత్తుకొని ఉన్న వాళ్ళు గొప్పవాళ్ళు. అందుకే మీకు ఓర్ప ముద్దు పెట్టేసుకొని వెళ్ళిపోయింది. ఓర్ప ఏం చేసింది, ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది, ఇంకెప్పుడు కనపడలేదు. కానీ ఏమంటే రూతు అత్తగారిని నయోమిని అక్కడ రాయబడి ఉంటుంది, హత్తుకుంది అని ఉంటుంది. ఏముంది, హత్తుకున్న వాళ్ళు మనతో కలిసి ఉంటారండి. దేవుని స్తోత్రం. ముద్దు పెట్టుకుంటారు. అంటే ఈ భక్తి జీవితం ఎలా ఉంటుందంటే ఉద్రేకాలు ఎక్కువ ఉంటాయి. భక్తులు ఏంటంటే నేను ఎంత అధ్యాయాలు చదివేశాను, ఎంత ప్రార్థన చేస్తున్నాను, ఎంత కానుకలు నేను ఇస్తున్నాను, ఎంత గొప్పగా నేను ఉంటున్నాను, నాకు లాంటి వాళ్ళకి ఎవరో లేరు, నేను లేకపోతే వీళ్ళకి ఇది ఇంకోటి ఉండదు, నేను లేకపోతే ఇది అవ్వదు, అలాగా అనుకున్నారు కొంతమంది. నేను అనే మాట ఎప్పుడు నీ నోట రాకూడదు. దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. నేను పాపిని అనుకోకూడదు. దేవుడు నా పాపాలు క్షమించాడు అనుకోవాలట. ఏమనుకోవాలా, దేవుడు నా పాపాలు క్షమించాడు అని అర్థం అనుకోవాలి. నేను పాపిని అది కాదు. నేను పాపినే కానీ దేవుడు నా పాపం క్షమించాడు, దేవుడు నా పాపాలు క్షమించాడు అనుకోవాలి. దేవుని స్తోత్రం. అప్పుడు నీ పాపములు ఏమవుతాయని క్షమించబడతాయి. హల్లెలూయా. అంతేగాని ఆత్మాను నేను చెడ్డదాన్ని, నేను అట్టిదాన్ని, ఇలాంటి ఇది కాదు. నేను ఒకప్పుడు అందుకే హింసకుడును దోషకుడును హానికరుణ్ణి అనేసాడు 3 మాటల్లో. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు నన్ను క్షమించాడు, దేవుడు నన్ను నిలబెట్టాడు, దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, దేవుడు నన్ను వాడుకుంటున్నాడు, ఇంకా వాడబడతాను, ఇంకా దేవుని కొరకు నేను నిలుస్తాను అని నువ్వు అనుకోగలిగితే నీలో ఏముండదంటే అహము, కోపము, గర్వము పరిచర్యలో ఉండదు. అందుకే దేవుడి బిడ్డ అయిన వాళ్ళకి చాలామందికి ఏమంటే కోపము, అహంకారము, గర్వం రావడం వల్ల ఏమవుతుందంటే వారు ఓడిపోతూ ఉంటారు. వారు ఏంటండి, వారు ఏది అనుకుంటారో అందులో ఫెయిల్ అయిపోతూ ఉంటారు. ఈ 3 వదిలేసి చూడండి. ప్రశాంతత అంటే ప్రభు మీద మనసు పెట్టండి, వాక్యం మీద మనసు పెట్టండి. నాకేమి తెలియదు, దీన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నా పక్షాన్ని వచ్చాడు, బాధలో ఉన్నప్పుడు ఆయన నాకు తోడుగా ఉన్నాడు, వ్యాధిలో ఉన్నప్పుడు ఆయన నాకు స్వస్థపరిచాడు, నాకు దరిద్రంలో ఉన్నప్పుడు నాకు ఆయన సహాయం చేశాడు అని ఆయన చేసిన ఉపకారాలను మేలు తలంచుకొని చూడండి, మనసు పెట్టండి. ఒకప్పుడు నీ స్థితి ఎలాగుందో ఈరోజు దేవుడు ఈ స్థితి ఎలాగా దేవుడికి ఇచ్చాడో ఒకసారి ఆలోచించుడు, నీ మనసు మారిపోతుంది. లేకపోతే నాది 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 అనుకుంటాం. ఏమనుకుంటాం? నాది నాది అంటూ
వాదులాట నీకెందుకు, ఏది నీది కాదు, సత్యమిది ఎరుగవెందుకు, ఇహలోక ఆశలెందుకు, పైనున్న వాటిని వెదుకు, ఇహలోక ఆశలెందుకు, పైనున్న వాటిని వెదుకు. నాది నాది అంటూ వాదులాట నీకెందుకు. ఈ నాది 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 అనుకున్నావంటే నువ్వు అయిపోతావు. ఇంకా నీలోకి వచ్చేస్తే ఏడు వస్తుంది తెలుసా? కాదన్న వాళ్ళ విషయంలో గర్వం వస్తుంది, కోపం వస్తుంది, ద్వేషం వస్తుంది, నీ పతనం కూడా మొదలైపోతుంది, నీ బీపీ ఎక్కువైపోతుంది, నీ షుగర్ ఎక్కువైపోతుంది, నీ కంప్లైంట్ మీద కంప్లైంట్లు మొదలైపోతాయి, నీ జీవితం అంతం అయిపోతుంది. నిన్ను అంతం చేసింది దేవుడు కాదు. దేవుడు వద్దన్నవి తెచ్చుకున్నావే అవే నిన్ను పాడు చేసే, అవే నిన్ను ఇబ్బంది పెడుతున్నాయి. ఏమండి, మా పాస్టమ్మ గారు కుటుంబంలో ఇటు తల్లిదండ్రులకి ఇటు భర్త తరపులకి లేవు షుగరు, కానీ షుగర్ తెచ్చుకోండి. ఎందుకో తెలుసా? టెన్షన్లు, ఒత్తిళ్ళు, కోపము, ఇవి మనుషులను ఏం చేస్తాయంటే నీకు లేని వాటిని తీసుకొచ్చి నీకు పెడతాయి. అందుకే డాక్టర్లు అంటారు, నువ్వు టెన్షన్ పడకమ్మా, టెన్షన్ పడితే ఆపరేషన్ చెయ్యం మేము అంటారు. కొంతమంది ఏం చేస్తారు, ఏమైపోతాను ఇలాగుంటే ఆ బీపీ అంతా కూడా ఏమైపోతుంది, డౌన్ అయిపోతూ ఉంటుంది, లేకపోతే బీపీ పెరిగిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఆపరేషన్ చేశారని ఏమవుతుంది? చచ్చిపోతారు. అందుకే డాక్టర్లు అంటారు, నీకేమవదా, ఏదో చిన్న ఆపరేషన్ చేస్తూ ఉంటే నువ్వు ఎందుకు కంగారు పడిపోతావు? ఇప్పుడు బీపీ ఎక్కువైపోయింది లేకపోతే తక్కువైపోయింది, వెళ్ళిపో, నువ్వేమీ అవ్వదు, మేము చేసి పెడతాం ఆపరేషన్, నువ్వు వచ్చి చక్కగా ఉండు, అలా భయపడతానంటే మేము చెయ్యం పో అంటారు. అప్పుడు నొప్పి ఎక్కువైపోయి ఆవిడకి ఏమవుతుంది? సరేలేండి డాక్టర్ గారు, ఇంకా నాకు ఇవన్నీ వదిలేస్తున్నాను. అప్పటి వరకు ఎందుకు భయం అంటే చచ్చిపోతుందేమో అని. ఇప్పుడు చచ్చిపోయినా పర్వాలేదులే, నొప్పి కంటే అనుకొని వెళ్ళిపోద్ది, చక్కగా ఆపరేషన్ వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం. అంటే భయము మనుషులను ఏం చేస్తుంది? ఎక్కువ బలహీనలుగా మార్చేస్తుంది అండి. అందుకే భయం ఒకటి, కోపం ఒకటి, ఉద్రేకం ఒకటి, గర్వం ఒకటి, ఇవి చాలా దారుణమైనవి. కనబడవు కానీ నిన్ను వ్యాధిగ్రస్తురాలిగా మార్చేస్తాయి. కొంతమంది చూడండి, దాన్నే బెంగ అంటారు. దాన్ని ఏమంటారమ్మా? ఏదో జరగట్లేదని ఎట్టుకుంటారు, దాన్ని ఏమంటారు? బెంగ. అది ముసలోళ్ళకి మార్చేస్తుంది. వయసు అవ్వకముందే వాళ్ళని ఏం చేస్తుంది? నా ఫ్రెండ్ ఉండేవాడు, అది నాకంటే చిన్నోడు, ఒకసారి కనబడితే నేను ఆశ్చర్యపోయాను, పండు ముసలోళ్ళగా అయిపోయాడు. ఇవన్నీ కూడా ఎలబడిపోయినాయి. ఈడేనాడు ఆడేనా ఈడేని డౌట్ వచ్చి అడిగితే ఆడే. ఎందుకు అయిపోయాడు? మరీసు అంటే. అందుకే ప్రభు అంటాడు, ప్రయాసతో భారం వచ్చిన సమస్య. ప్రయాస అంటే ఏంటనుకుంటున్నారు? దిగులు, చింత, వేదన, బెంగ, వీటితో మీరు ఏం చేస్తున్నారు? మోసుకొని వెళ్తున్నారు కదా. మీరు నా దగ్గర రండి, నేను మీకు నెమ్మదిని, విశ్రాంతిని ఇస్తానన్నాడు. హల్లెలూయా. ఈ నెమ్మది, విశ్రాంతి ఉన్నవాడే గొప్ప ఐశ్వర్యవంతుడు, గొప్ప ధనవంతుడు, ఏదున్నా జయించగలుగుతారనమాట. ఈ తెనాలి రామకృష్ణుడు ఏమంటే అతను కౌగులించుకుందామని వెళ్తాడు. ఎవరిని? రాజుగారిని. అమ్మ నువ్వేదో నన్ను చేయడానికి వచ్చేవని మనోడిని గెంటేస్తాడు. నీకు లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నానని. ఇప్పుడు విద్య నేర్పిన గురువు దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వే ఏదైనా చేయగలవని చెప్పి అతన్ని ఒప్పించి, నువ్వేం కాదు, ఆ కోపంతో ఊగిపోతున్నా ఆ రాజుగారిని నువ్వు కౌగులించుకో ఒక్కసారి గట్టిగా, ఏమన్నా వదలకు అని చెప్పినప్పుడు ఏమంటే కోపంతో ఉంటున్న వ్యక్తి ఆ మాట ఈ మాట చెప్పి దగ్గరికి వెళ్ళి గట్టి కౌగులించేసుకుంటాడు. కౌగులించేసుకోగానే అప్పుడు ఆ గురువు గారు తన చిన్నప్పుడు ఏ విద్యలు ఎంత ప్రేమను చూపించి నేర్పించారో అవన్నీ అతనికి ఏమొచ్చేస్తాయి? జ్ఞాపకం వచ్చేసి, గుర్తు వచ్చేసి, అయ్యో ఏంటి నేను ఇలా ప్రవర్తించాను. అతనిలో కోపమంతా కూడా ఏమైపోతుంది? చల్లారిపోద్ది, అంతా పోతుంది. పోగానే ఇప్పుడు బుద్ధి పని చేయడం మొదలవుతుంది. నేను అంటాను, కోపం ఎక్కువైతే బుద్ధి జ్ఞానం పనిచేయడం ఆగిపోతాయి.
నువ్వు ఎప్పుడైతే నెమ్మదిపరచబడతావో బుద్ధి జ్ఞానం అనేది వర్క్ చేస్తుంది. దేవుని స్తోత్రం. ఆలోచన, మంచి ఆలోచనలు వస్తాయి. ఎప్పుడైతే ఆ వ్యక్తి అలా శాంతపరుడిగా మార్చబడతాడో, అయ్యో నేను చేసింది తప్పు, గురువు గారిని ఇలా చేశానా, నన్ను క్షమించండి, నా ప్రియ స్నేహితుడిని తెనాలి రామకృష్ణుడు ఇలాగ అన్నానా, నన్ను క్షమించండి అని కోరుకొని ఆ యుద్ధానికి వెళ్తాడో, ఆ యుద్ధంలో గెలుస్తాడు. దేవుని స్తోత్రం. నేను అదే చెప్తున్నాను. కోపముతో, ఉద్రేకముతో, గర్వముతో, అసూయతో, ద్వేషముతో నువ్వేది చేసినా అందులో ఫెయిల్ అయిపోతావు. ఏమవుతావు? నువ్వు నెగ్గవు, నువ్వు గెలవవు. మరి సాత్వికముతో, ప్రేమతో, ఆలోచనలతో, మనశ్శాంతితో ఏది చేసినా అందులో నీకు ఏమొస్తుందంటే ఫలం వస్తుంది. అందుకనే అప్పుడప్పుడు మాకు ఏమండి ఎస్తేర్ రాణి గారు వంట వండుతారనమాట. అప్పుడప్పుడు ఎక్కడికో వెళ్ళిపోదాం అనుకొని పెట్టుకుని వండుతుంది. ఒకటి వేస్తుంది, ఒకటి ఐదు, ఒకటి చేస్తుంది. అది పడేటంక తప్ప ఎందుకు పనికిరాదు అనమాట. ఒక్కోసారి ప్రశాంతంగా వండి పెడుతుంది. అప్పుడు చాలా రుచిగా ఉంటుంది. అప్పుడు తిన్నాం, ఆ రుచి ఉంటుందని మళ్ళీ వండించాము ఎప్పుడైనా పెంట మీద పడేయడానికి. అది అందుకే ఏమండి ఈ టెన్షన్లు, ఒత్తిళ్ళు, పనులు పెట్టుకున్న వాళ్ళతో ఏది చేయించకూడదు. నిమ్మలంగా చక్కగా ఉన్న వాళ్ళతోనే మనం ఏదైనా చేయించుకుంటే వాళ్ళ టాలెంట్కి తగ్గట్టుగా వండుతారు అన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పని ఒత్తిళ్ళు పెట్టుకున్నారనుకోండి, వాళ్ళతో మనం చెయ్యితే ఏం చేస్తారు? పాడు చేస్తారన్నమాట. పని పాడైపోతుంది. అందుకే ఉద్రేకాలు కలిగిన వాళ్ళని మనం పెట్టుకుంటే పని పాడవుతుంది. ఉద్రేకాలు భక్తి జీవితానికి పనికిరావు. చెప్పండి. గొప్పలు భక్తి జీవితానికి పనికిరావు. ఏమండి? ఆవేశాలు భక్తి జీవితానికి పనికిరావు. కోపతాపాలు భక్తి జీవితానికి పనికిరావు. మనం ఏం కావాలంటే నువ్వు దేవునికి ఏమండి లోబడితే నీ జీవితంలో ఆ మాట, ఏ మాట? యేసయ్య మాట గొప్ప కార్యాలను జరిగిస్తుంది. ఆ మాట, యేసయ్య మాటను అనగా వాక్యాన్ని ఎన్నిటితో పోల్చబడ్డదో అది చెప్పాలని నేను కూర్చున్నాను. నేను నిలబడ్డాను. హల్లెలూయా. ఏమండి? ఆ వాక్యము కొన్ని పోలికలు ఇచ్చాడు దేవుడు. ఆ వాక్యాన్ని కొన్ని వాటిలతో ఏంటంటే పోల్చాడు అనమాట. దేవుడు ఏం చేశాడు? తన వాక్యాన్ని కొన్ని వాటితో కొన్ని వాటితో పోల్చాడు అన్నమాట. ఆ పోల్చినప్పుడు అవి మనకు తెలిసినప్పుడు, ఏవి? ఆ వస్తువులైనా, ఆ పదార్థాలైనా, ఏమండి ఆ వస్తువులైనా, ఆ పదార్థాలైనా మనం చూసినప్పుడు, ఆలోచించినప్పుడు దేవుని వాక్యము నీ యందు, నా యందు ఎలా పనిచేస్తుందో, ఎలా కార్యాలు చేయగలుగుతుందో చాలా ఈజీగా అర్థమైపోద్ది అనమాట. ఎలాగ అర్థమవుతుంది? చాలా ఈజీగా అర్థమవుతుంది. అందుకే వాక్యము ఏమంటే దేంతో పోల్చబడ్డదంటే అగ్ని. వాక్యం దేనితో పోల్చబడ్డది? అగ్ని. అగ్ని అంటే ఏంటో నీకు తెలుసు. అగ్ని వల్ల లాభాలు ఏంటో తెలుసు. అగ్నిని జాగ్రత్తగా వాడుకోకపోతే నష్టాలేంటో కూడా నీకు తెలుసు. అది మనం చెప్పేసుకున్నాం. రెండోది, వాక్యము సుత్తితో పోల్చబడ్డది. ఏంటమ్మా? సుత్తి ఎలా ఉంటుందో తెలుసు. అది ఎందుకు ఉపయోగపడుతుందో నీకు తెలుసు. తెలీదా? కాబట్టి దేవుడు ఏమండి సుత్తికి పోల్చబడ్డాడు కనుక సుత్తికి ఏం చేస్తుంది? బండను బద్దలు చేస్తుంది. అలాగే కఠినమైన నీ హృదయాన్ని ఏమంటే వాక్యం ఏం చేస్తుందంటే బద్దలు చేసి మెత్తని మాంస హృదయంగా మారుస్తుంది అని అర్థం. హల్లెలూయా. అలాగే ఎటువంటి కఠినాత్ములనైనా మార్చగలిగిన శక్తి దేవుని మాటకు ఉందని అర్థం. హల్లెలూయా. ఇంకా సుత్తి బోల్డ్ పనులు చేస్తుంది. మీకు తెలుసు. ఎన్నో కార్యాలు దేవుడు కూడా వాక్యము చేస్తుంది. తర్వాత వాక్యము బంగారం వంటిది. బంగారం తెలుసా? బంగారం విలువ తెలుసా? బంగారం విలువ తెలుసు కదా. బీరువాల్లో పెట్టుకుంటారా, బయట పడేస్తారా? బంగారము విలువైనది. అది నీకు అవసరానికి నేను ఆదుకుంటుంది.
అది నీకు గొప్ప గౌరవాన్ని ఇస్తుంది బంగారం. అలాగే దేవుడు నిన్ను ఆదుకోగలిగిన వాడు నీకు గౌరవాన్ని అంటే పేరును ప్రఖ్యాతిని ఇవ్వగలుగుతాడు. హల్లెలూయా. గొప్ప చేస్తుంది దేవుని వాక్యం. నిన్ను ఏం చేస్తుంది? గొప్ప చేస్తుంది. అలాగే వాక్యము హిమము వంటిది. ఏంటండి హిమం అంటే? మంచు, తెల్లగా ఉంటుంది. మంచు, స్నో, ఇంగ్లీష్లో స్నో అంటారు. అమ్మ ఆ హిమము ఎలాగుంటుందంటే తెల్లగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. వాక్యము నీకు పరిశుద్ధతను ఇస్తుంది. ఏమండి వాక్యము చల్లదనం ఇస్తుంది నీకు. అమ్మా మెదడంతా ఈటెక్కిపోతుంది అనుకో, చల్లగా ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చల్లదనం ఇచ్చేది దేవుని మాట. హల్లెలూయా. అలాగే వాక్యము నీరు వంటిది. ఏంటమ్మా? వాక్యము నీరు వంటిది. నీరు చెప్పుకున్నావా నీరు? ఈరోజు ఇప్పుడు నీరు చెప్పుకుందాం. దేవుని స్తోత్రం. ఇది అంత ఉపోద్ఘాతం అనమాట. వాక్యంలోకి ఇప్పుడు వెళ్తున్నాం. దేవుని స్తోత్రం. ఏమండి వాక్యము నీరు వంటిది. వాక్యం ఏంటండి? నీరు వంటిది. ఎఫెసీయులకు రాసిన పత్రిక. నీరు కాదు వాక్యం, నీరు వంటిది. పోలిక అన్నమాట. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26వ వచనం. అది వాక్యముతో ఉదకము. వాక్యముతో అంటే అమ్మా నీరు. వాక్యం అక్కడ పోల్చబడ్డది దేంతో? నీరు. ఉదకం అంటే నీరు. ఆ నీటితో, వాక్యం అనే ఆ నీటితో ఏం చేస్తాడట? స్నానం చేయిస్తాడట. ఏం చేస్తాడు? స్నానము చేయిస్తాడు. ఈ స్నానము చేసినప్పుడు నువ్వేమవుతావంటే పవిత్రపరచబడతావు, పరిశుద్ధపరచబడతావు. నీకున్న మస్టు, కంపు, కుళ్ళు అంతా కూడా ఎగిరిపోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే వాక్యముతో నేను స్నానం చేయించినప్పుడు నీలో ఉన్న కంపు అంతా వెళ్ళిపోతుంది. దేవుని స్తోత్రం. ఏమంటే నీరు నీ పైకి వాడుకుంటానికి ఉపయోగపడుతుంది. నీరు ఇంకా మస్ట్గా ఏంటో తెలుసా? నువ్వు బ్రతకడానికి జీవాధారము. హల్లెలూయా. అనగా నీ లోనికి నీ దప్పికను తీరుస్తుంది. ఏం తీరుస్తుంది? నీ దాహమును తీరుస్తుంది. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటే ఆ సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు నీళ్ళు అడిగాడు ఆయన. ఆవిడంటది, మీరు చూస్తేనేమో గొప్పవాళ్ళు, మేము చూస్తేనేమో తక్కువ జాతలో, మేము మీకు ఎలాగే అని అన్నీ చెప్పినప్పుడు, ఆమె స్థితి చెప్పినప్పుడు అంటాడు ప్రభు, నేనిచ్చు నీళ్ళు నువ్వు తాగితే ఇంకెన్నటికి తప్పుకొనవు. అంటే దేవుని వాక్యము నీ దప్పికనంతటిని తీర్చేస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకేనట నరకంలో దాహం అంటారట. నరకంలో ఏమంటారు? ఎందుకంటే ఆ బాధ నుండి తప్పించేది, తప్పిక తీర్చేది ఇంకా ఉండదు అక్కడ. అందుకే ఇక్కడ నీవు నీ దప్పికను తీర్చుకోగలిగితే యుగాల పరలోకంలో సంతోషంగా ఉండగలుగుతావు. నీ దప్పికను తీర్చేది ఏంటో తెలుసా? వాక్యము. మరి ఇంత గొప్ప వాక్యాన్ని నువ్వేం చేస్తున్నావు? లెక్కలేదు. సన్నిధి ఎందుకు వెళ్ళాలి? నాకు కష్టాలు ఏమీ లేవు. కష్టాల కోసం ఆ సన్నిధికి రావడం. నాకు బాధలు లేవండి. బాధలు ఉన్న వాళ్ళు వస్తారనుకుంటున్నావా? నాకు సమస్యలు ఏమీ లేవు. సమస్యలు ఉన్న వాళ్ళు వస్తారనుకుంటున్నావా? నువ్వు ఎందుకు రావాలో తెలుసా? దేవుణ్ణి ఘనపరచడానికి, మహింపరచడానికి, దేవుని సన్నిధికి రావడానికి ఒక టైం పెట్టుకున్నాం మనం. ఆ టైము నువ్వు రావాలి. ఇంకో టైంలో వస్తే నేను ఉండను, మనం కూడా ఉండవు ఇక్కడ. ఆ టైం పెట్టుకున్నావయ్యా.
ఈ పురుషులకు మరిని వీళ్ళేదో ఆకాశం నుంచి ఓడబడిపోయినట్టు అనుకున్నట్టుగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది స్త్రీల కూటం అనుకుంటున్నారు. ఏదనుకుంటున్నారు? ఏమంటే శుక్రవారంది స్త్రీల కూటం కాదు. మరేంటి? ఉపవాసం ఉండి ఆయన ఎదుర్కొందాము, ఆయన మహింపరుద్దాము, ఆయన ఘనపరుద్దాము, ఆయన యొద్ద నేర్చుకుందాము, ఆయన ముఖ దర్శనం చేద్దాం అనుకుంటానికి. ఇది ఏంటనుకుంటున్నారు? దర్శనం. ఏ దర్శనం? ఆయన వాక్యమును ముఖ దర్శనం చేయడానికి వచ్చాం ఇక్కడికి. దేవుని స్తోత్రం. పాటలు మాత్రం భలే పాడేస్తున్నారు. పాటకు ఒక అర్థం లేకుండా ఉంటున్నారు. నువ్వేం పాడుతున్నావో దాన్ని నువ్వు ఆలోచించగలిగితే నువ్వు ధన్యురాలు అవుతావు, ధన్యుడు అవుతావు. అంతేగాని ఒక చిలకలా పాడుకుంటే కుదరదు. చిలక పాటలు భలేగా ఉంటాయి. ఒక తల్లి తన బిడ్డలకి ఒక పాట నేర్పించిందంట. వేటగాడు వస్తాడు, అమ్మా వేటగాడు వస్తాడు, నూకలు చల్లుతాడు, వలేస్తాడు, పీక నొక్కుతాడు, సంచిలో పెడతాడని నేను చెప్పిందంట. ఎందుకు? వెళ్ళకుండా ఉంటాయని. ఇవి రోజు పాట పాడుకుంటుంటే తల్లి అనుకుంటుందంట, అబ్బా నా మాట ఎంత బాగా అన్నాయి, భలే పాటలు పాడుకుంటున్నాయి కదా, ఏ రోజు నా బిడ్డల అపాయమో రాదు. ఎందుకంటే అవి నేను చెప్పిన మాటలో పాటలుగా నేర్పితే హ్యాపీగా రోజు పాడుకుంటున్నాయి. కాబట్టి అవి ఎందులోకి వెళ్ళవు? అపాయంలోనికి వెళ్ళవు అని తల్లి చాలా సంతోషపడి దూరంగా వెళ్ళిందట తెద్దామని మేత. అప్పుడు ఏమండి వేటగాడు వచ్చి చూసాడట. వెంటనే పాటలు అందుకున్నాయంట. ఏమండి వేటగాడు వచ్చాడు అని అంట. అమ్మో వేటగాడిని వచ్చాడని వాటికి తెలిసిపోయి ఇంకెక్కడ పడితే వెళ్ళిపోదాం అనుకొని సరే ప్రయత్నం చేద్దాంలే అనుకొని నూకలు జల్లాడట. నూకలు జల్లాడు అని అంట. అమ్మ నూకలు జల్లాయంటే ఎక్కడ పడతాయిలే వెళ్ళిపోదామని సరే వలేద్దాం ఏమవుతుందని వల వేసాడు అని అంట. ఇంకేం పడతాయి, వల వేసాం కూడా ఆయన తెలిసిపోతున్నాయి అనుకునేటప్పటికీ ఆ తర్వాత ఎగురుకుంటా వచ్చి అక్కడ వాలేయంట. ఎగురుకుంటా వచ్చి అక్కడ వాలేయంట. అక్కడ వాలి ఏమండి అక్కడి నుంచి చూస్తున్నాడట. అప్పుడు ఆడికి చెప్తున్నాయన్నమాట. ఇప్పుడు ఏమని? పేక నొక్కాడు అనగానే రయ్యమని పరిగెట్టుకొచ్చి పేక నొక్కాడట. ఇంకెలాగ సంచి పెట్టుకున్నాడు. పేక నొక్కేసాక ఇంకేం పాట అయిపోయింది. అంటే పాడడానికి కూడా ఇంకా అవకాశం లేదన్నమాట. నీ పరిస్థితి, నా పరిస్థితి, మన పరిస్థితి అలాగ ఉండకూడదు. పాటలే మనకు పాఠాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు పాటలే మనకు పాఠాలు అంటే పాటల్లో సాక్ష్యం ఉంటుంది, పాటల్లో అనుభవం ఉంటుంది, పాటల్లో వాక్యం ఉంటుంది. దేవుని స్తోత్రం. అంటే భక్తుల అనుభవాలు ఉంటాయండి. ఏముంటాయబ్బా? అందుకే కదా ఇందాక రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ. ఒంటరి పోరు నన్ను విసిగించినా, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు, ఒంటరి వాడే భయపడకు అన్నావు, నేనంటే నీకు
నేనంటే నీకు ఎంత ప్రేమ యేసయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. దేవుని స్తోత్రం. ఈ వ్యక్తి పాస్టర్ గారు అబ్బాయి దేవుని భక్తిలో ఎంత ఎదగమని చిన్నప్పటి నుంచి భక్తిగా శ్రద్ధగా ఎదిగి సండే స్కూల్లో అన్నిటిలో మొదటగా ఫస్ట్గా ఉండి అంత బాగానే ఉంది. ఒక ఏజ్ వచ్చిన తర్వాత అతడి బుద్ధి మారిపోయింది. అతడు ఎన్నెన్నో మంచి పాటలు పాడి అన్నీ బాగానే ఉన్నాయి, అన్నిట్లో ఉన్నాడు. కానీ దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేశాడు. ఏం చెప్పాడు? దేవుని మాటలు పక్కన పెట్టేస్తే నీ గతి, నీ జీవితం ఏమవుతుందంటే సాతాను తంత్రములో చిక్కుకున్నాడు. అతడు ఎందులో చిక్కుకున్నాడు? సాతాను తంత్రము. తంత్రం అంటే పన్నాగం, ఉచ్చు, అమ్మా మోసం. వాడి మోసంలో ఈ కుర్రాడు ఏమైపోయాడు? ఇరుక్కుపోయాడు. వాడిని ఎలా మోసం చేసిందంటే, చూడు సినిమాలు చూస్తున్నారు, త్రాగుతున్నారు, అమ్మాయిలతో తిరుగుతున్నారు, ఎంజాయ్గా ఉంటున్నారు, నువ్వేం చేస్తున్నావు? భక్తి భక్తి అని పాటలు పాడుకొని చర్చిలో ఉంటున్నావు. దానివల్ల నీకేమొచ్చింది ప్రయోజనం? నువ్వు ఇవన్నీ చెయ్యి, తిరుగు, చెందు అని సాతానుడు అతన్ని ఏం చేశాడు? ప్రేరేపణ ఇచ్చి అతని మనసులో ఏం చేశాడు? దేవుని మాటలకు దూరం చేసి వాడి మాటలతో నింపాడు. అంటే లోకముతో నింపాడు. ఆ నింపినప్పుడు త్రాగుబోతాడు, జోదము, సిగరెట్లు, గంజాయికి అలవాటైపోయి శ్మశానంలో కూర్చుండేవాడట. ఏ లేక, మనశ్శాంతి లేక, ఇటు తండ్రిని సంతోషపెట్టక, తల్లిని సంతోషపెట్టక, కుటుంబాన్ని సంతోషపెట్టక, ఎవరు అతన్ని లెక్క చేయక మొదట అందరూ తీసుకెళ్ళి వేయించారు. ఇప్పుడు కావాలంటే ఎవడో రావట్లేదు. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితిలో శ్మశానాలకి కూర్చొని ఆలోచన చేస్తున్నాడు. అలాగా ఆలోచన చేస్తుంటే ఒకటి వస్తున్నాడు, చచ్చిపో అని. ఎప్పుడు అందరూ వదిలేసి మన లోకం వైపు చూసినప్పుడు ఒకటే మాట వస్తుంది, ఏంటంటే నువ్వు చచ్చిపో. ఆ చచ్చిపో అనే మాట వస్తున్నప్పుడు అప్పుడు అతడు దేవుని మాట గుర్తొచ్చింది. దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళందరూ బాగున్నారు, నేనే పాడైపోయాను. అంటే నా దేవుని సన్నిధి వదులుకొని నేనేం సాధించలేదు, నేను నష్టపోయాను, నా జీవితం అంతా పతనం చేసుకున్నాను. అయ్యా ఎందుకయ్యి బ్రతుకు అనుకొని ప్రభు వైపు చూసి అప్పుడు ఒక తీర్మానం చేసుకున్నాడంట, రాజా నీ సన్నిధిలో నేను ఉంటాను, నేను స్తోత్రం, నీ సన్నిధిలోనే ఉంటాను అని ఒక తీర్మానం చేసుకొని ఈ పాట రాసుకున్నాడు. తన బ్రతుకు మారా బ్రతుకు, చండాలమైన బ్రతుకు, నాశనం అయిపోతున్న బ్రతుకు, మరణానికి వెళ్ళిపోయిన బ్రతుకు, విలువలేని బ్రతుకు దేవుడు అతనికి ఏం చేశాడంటే మరి గొప్పగా అతని బ్రతుకుని తీర్చిదిద్దాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆశీర్వాదకరమైన బ్రతుకు, అనేకులను బ్రతికించే బ్రతుకు, అనేకులను బలపరిచే బ్రతుకు, అనేకులను నడిపించే బ్రతుకుగా అతని బ్రతుకును దేవుడు మార్చేశాడు. అందుకే ఇప్పుడు అంటున్నాడు, రాజా నేను ఎక్కడ ఉండను, నీ సన్నిధిలోనే ఉంటాను, మనసారా నిన్ను ఆరాధించుకుంటాను ఇక అన్నాడు. దేవుని స్తోత్రం. ఇన్ని రోజులు ఏదో ఆరాధించానని పేరు ఉంది, కానీ అది సరైన ఆరాధన కాదన్న తెలిసిపోయింది. ఎక్కడి నుంచి ఎలాగ ఆరాధిస్తాను? నా మనసారా ఆరాధిస్తానని తన జీవిత సాక్ష్యాన్ని అక్కడ పెడతా ఉన్నాడు. తన తీర్మానాన్ని అక్కడ పెట్టాడు. ఆ పాట ఎంత దూరం వెళ్ళిపోయిందో ఈ పాట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ పాట మనకి ఏమి తీసుకురావాలంటే అటువంటి తీర్మానము తీసుకురావాలా. అందుకని గొప్ప పాటలు పాడేసో, గొప్ప విలువైనవి పాడేసో అని చెప్పుకుంటే కాదు, చిలకల్లాగా మనం అనుకుంటే కాదు, అది నీ జీవితంలోనికి కార్యసిద్ధిలోనికి వెళ్ళాలి. ఇప్పుడు ఇంచుమించుగా
ఈ దేవుని వాక్యం అనే మాటల్ని 7 చరణాలు రాశాను. ఎన్ని చరణాలు? 7 చరణాలు. 7 చరణాలకి 2 పోలికలు ఉంటాయి. వాక్యానికి 2 పోలికలు. ఏమంటే 7 చరణాలు అంటే 7 రెళ్ళెంత? 14 పోలికలు ఉన్నాయి ఇందులో. ఈ 14 పోలికలను నేర్చుకొని నీ జీవితంలో ఏ స్థితి గుండా వెళ్తున్నావో ఆ స్థితి గుండా వాక్యం నీకు ఏం చేయగలదో నీతో మాట్లాడుతుంది. దేవుని స్తోత్రం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆకలేస్తుంది. ఆయనకి ఆకలేస్తున్నప్పుడు సాతాను అంటున్నాడు, ఈ రాళ్ళు రొట్టె చేసుకొని తినే. ఎందుకంటే ఏదైనా జరుగుతుంది కదా, ఆయన ఏదైనా చేయగలడు కదా అంటుంది. అప్పుడు ప్రభు అంటున్నారు, మనిషి రొట్టె వల్ల మాత్రము కాదు, ఆయన నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల. ఈయనెవరో? ఆయనే మాట, తండ్రి మాట. అంటే వాక్యమే. వాక్యాన్ని శోధిస్తున్నాడు సైతాన్ గాడు. వాక్యాన్ని శోధించగలిగిన సైతాన్ గాడు నిన్ను నన్ను శోధించలేడా? వాక్యాన్ని శోధించగలిగిన సైతాన్ గాడు నిన్ను నన్ను శోధించలేడా? అందుకే ఏమండి మనకి శోధనలు వస్తాయి. ఏసైకి వచ్చింది శోధన, మనకి శోధనలు రాకుండా భక్తి పరులకి శోధనలు రావనుకోవద్దు. క్రైస్తవులకు శోధనలు రావద్దా? నేను పేదలు ఎక్కువ చేస్తే నాకు శోధనలు రావనుకోవద్దు. నేను బాగా దేవుళ్ళో ఉంటున్నాను, నాకు శోధనలు రావనుకోవద్దు. నువ్వు బాగా చదువుతున్నావు, నువ్వు బాగా ఎదుగుతున్నావు కాబట్టి నీకు శోధనలు వస్తాయి. ఎందుకంటే శోధన నిన్ను ఒక మెట్టులోనికి ఎక్కించడానికి దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి శోధన నిన్ను తెలివైన బిడ్డగా, తెలివైన కుమార్తెగా, కుమారుడిగా చేయడానికి ఉపయోగపడతాయి. హల్లెలూయా. అందుకే శోధనలు నాకు వద్దు అన్న వాళ్ళు ఆశీర్వాదం వద్దు అనుకున్న వాళ్ళు. అందుకే శోధించబడిన తర్వాత నేను సువర్ణం వలె ఉంటానన్నాడు. అలాగే ఉన్నాడు. ఎవరు? యోబు గారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి శోధనలో వద్దు అంటే అభివృద్ధి వద్దని అర్థం. శోధనలు వచ్చిన వాడికే. అందుకే కష్టాలు ఎక్కువ. ఎంతమంది ఎన్ని కష్టాలు పడతారో అంత గొప్ప సాక్షిగా ఉంటారు. ఎప్పుడు గతం గుర్తుంచుకున్నప్పుడు. అందుకే గతం మర్చిపోయిన వాళ్ళు తప్పిపోతారు. గతం గుర్తున్న వాళ్ళు నేల మీదే నడుస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. డబ్బులు వరకునే రావంటాడు కదా ఒక ఆయన. ఏమంటే టిఫిను ఎక్కడ చేస్తాడు అనుకుంటున్నారు? రోడ్డు మీద, బండి మీద చేస్తాడు అతను వెళ్ళి. అతనికి ఏమి లేవు, ఎన్ని కార్లు లేవు, ఎన్ని ఏమంటే షాపులు లేవు, ఎంత డబ్బు లేదు, ఎంత బంగారం లేదు. అతను ఎక్కడ చేస్తాడు? అక్కడ ఫ్రెష్గా ఉంటాయి తెలుసా మీకు? ఎందుకంటే ఈరోజు 1000 రూపాయలు అమ్మేసుకుంటే చాలు అనుకుంటాడు అద్దాడు. అవి 1000 రూపాయలకి అమ్మే పిండే ఆడతాడు అక్కడ. ఆ పిండి అయిపోగానే ఏం చేస్తాడు? కొట్టు మూసేస్తాడు అనమాట. అన్నీ కాదులేండి, కొన్ని ఉన్నాయి లాగేవే. అంటే ఫేమస్, అంటే రుచి ఎక్కడ బాగుంటుందో అక్కడ హోటల్ దగ్గర ఏముండదు అంటే టిఫిన్ ఉండదు, మొత్తం అయిపోతుంది. ఏమండి? కాబట్టి కొన్ని ఉన్నాయి. ఇక్కడ మనకి గాంధీనగర్లో బజ్జీ కొట్టు ఉంటుంది, బజ్జీల కొట్టు, ముస్లింలది అనమాట. ఏమండి? ఆ బజ్జీ కొట్టు 4 గంటల నుంచి 5 గంటల నుంచి ప్రారంభమవుతుంది. 7:30కి క్లోజ్ అయిపోతుంది. జనం ఎలాగుంటారో తెలుసా? చుట్టూ గుంపులు ఉంటారనమాట. కారణం ఏంటి? ఆయన ముస్లిమా ఇంకోడా కాదు, అక్కడ క్వాలిటీ ఉంటుంది, అక్కడ టేస్ట్ ఉంటుంది. అందుకని మీద పడి కొనుక్కుంటూ ఉంటారనమాట. అలాంటి కొన్ని షాపులు ఉంటాయి, చాలా బజ్జి కొట్లు ఉంటాయి, ఖాళీగా ఉంటాయి, కానీ అది మాత్రం జనంతో నింపబడి ఉంటుంది. నేను అదే అంటున్నాను, క్వాలిటీ టేస్టీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏముంటుంది? ఇంకా అక్కడ ఏం మిగలవు. అలాంటి కొట్లు దగ్గర ఫేమస్ కొట్లు ఉంటాయి కదా, అలాంటి కొట్లు దగ్గర ఈ నెల్లు ఏం చేస్తాడట? గుండైనా అక్కడ తింటాడు. ఏమండి? అంటే అతన్ని ఎందుకు చెప్పాను అంటే, అతడికి అన్ని కోట్లు ఉన్నా కానీ ఆ బండి దగ్గర తినవలసిన పని లేదు, కానీ అక్కడ తిన్నాడు. ఏమండి? మనం కూడా ఏమండి పెద్దదా చిన్నదా కాదు, క్వాలిటీ టేస్టీ ఎక్కడ ఉందో అక్కడే మనం తినాలి. అలాగే మన ప్రభువు
దేవుని వాక్యం ఎలాంటిదంటే ఈ రొట్టెలన్నిటికంటే కూడా చాలా రుచి అయినది. నిన్ను 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 భూమి మీద ఉంచగలిగేది. మనుషులు అందరూ అనుకుంటున్నారు నేను అవి తినేసి ఈ తినేస్తే నేను బతికేద్దాం అనుకుంటే కరోనాలో ఎంతమంది చచ్చిపోలేదండి? ఎంతమంది చచ్చిపోయారో, కానీ ఎంతమంది మరణం వరకు వెళ్ళేసి వచ్చేసారో, మరణం వరకు వెళ్ళేసి వచ్చేసారు, అంచుల్లోకి వెళ్ళొచ్చారు. రాజారావు అని మరి ఆ సాలూరు ఏమండి, అతడికైతే ఊపిరి కూడా సరిగ్గా అందని పొజిషన్గా ఉంటే అతను తీసుకుని వెళ్ళిపోయారు ఆక్సిజన్ పెట్టడానికి. ఒకళ్ళ ఆక్సిజన్ ఒకరికి ఒక ఆక్సిజన్ పెడతా ఉంటారు కదా, ఈయన పెడతా ఉంటే భయం వేసేసింది, ఇంకా ఎక్కువైపోతుందేమో అనుకొని చాలా భయం వేసి దేవుడి వైపు తిరిగాడు. దేవుడు వాక్యం చదువుకుంటాం, దేవుడిని స్తుతించడం. మమ్మల్ని అడిగితే మేము అదే చెప్పేవాళ్ళం, నువ్వు ప్రార్థన చేసుకొని దేవుడిని స్తుతించు, మేము ప్రార్థన చేస్తున్నాం, దేవుడికి ఎటువంటి అపాయం కలగదు అని. ఆ మాట ఆ వ్యక్తిని ఏం చేసింది తెలుసా? బతికించేసింది. అందుకే మన కష్టాల్లో నష్టాలు ఇరుకులు ఇబ్బంది ఉన్నప్పుడు ఆ మాటలు ఈ మాటలు కాదు, దేవుడి మాట చెప్పండి, వాళ్ళకి మేలు చేసిన వాళ్ళు అవుతారు. హల్లెలూయా. ఎందుకంటే కష్టాల్లో ఇరుకుల్లో ఇబ్బందులు వ్యాధులు సమస్యతో ఉన్నప్పుడు నిన్ను బ్రతికించి నిలబెట్టి నీకు సహాయం చేయగలిగింది ఏంటంటే దేవుని మాట. ఏంటి చెప్పండి? లేకపోతే దేవుని వాక్యము. ఎందుకు దేవుని వాక్యం అంత కార్యాలు చేయగలిగింది? అమ్మా, దేవుని వాక్యం ఏమై ఉంది? దేవుని వాక్యము దేవుని వాక్యము జీవము గల వాక్యము. దేవుని మాటలో దేవుని వాక్యములో ఏముందంటే జీవము ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీ 4:12. అదిగో దేవుని వాక్యం ఎలాంటిదట? సజీవము కలదట, రెండోదిగా బలము గలదట, మూడోదిగా రెండంచుల గల ఖడ్గము. హల్లెలూయా. మొదటిది ఏంటండి? జీవము గలది, రెండోది బలమైంది, మూడోది రెండు అటు దిగిపోద్ది ఇటు దిగిపోద్ది. అంతేనా? అంతేనా? ప్రాణాత్మలు కీళ్లను మూలుగలను విభజించినంత మటుకు దూరచ్చు, హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. హల్లెలూయా. శోధన అంటే ఇంకోటి అనుకోకండి, తీర్పు తీర్చగలదని అర్థం. శోధన అంటే ఇక్కడ బాధ పెడుతుందని కాదు. అమ్మా, ఏం చేస్తుంది? తీర్పు తీరుస్తుంది అని అర్థం. హల్లెలూయా. అంటే వాక్యము ఇప్పుడు ఏముంది? వాక్యంలో జీవము బలము ఉన్నది. ఏముంది? దాన్నే శక్తి అంటారు. అందుకే వాక్యం ఎలాంటిదండి? శక్తి కలదు. యాకోబు రాసిన పత్రిక 1:21. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21 వచనం. వాక్యం అంటే ఏంటి తెలుసుకోండి ముందు. అదిగో నాటబడిన వాక్యము. అది ఆ నాటబడిన వాక్యం ఎలాంటిది? శక్తి కలిగిన వాక్యం. దేవునికి స్తోత్రం. శక్తి కలిగిన వాక్యము. దేవుని మాట ఎలాంటిదంటే శక్తి కలిగిన వాక్యము. కీర్తన గ్రంథం 119:50లో శక్తి కలిగిన వాక్యమే కాదు, నేను బ్రతికించే వాక్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే అది వాక్యము జీవం కలిగింది, వాక్యము శక్తి కలిగింది, వాక్యము జీవింపజేయు కార్యం చేయగలిగింది. కాబట్టి వాక్యము అంటే దేవుడు. చెప్పండి, వాక్యం ఎవరు? దేవుడే. వాక్యం ఎవరు? దేవుడే. యోహాను సువార్త 1వ అధ్యాయము 1-2 వచనాలు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1-2 వచనాలు. ఆమేన్. చాలండి. ఏమండి? వాక్యం ఎవరట? దేవుడు. ఈరోజు మీకు ఒక విషయం తెలుసా? ఏమండి? మత్తయి సువార్త కానీ మార్కు లూకా చదివితే అందులో యేసు ప్రభు దేవుడు అని ఉండదు. ఏముండదు? దేవుడు అని ఉండదు. కానీ యోహాను సువార్త చదివితే యేసు క్రీస్తు దేవుడు 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 అని కనపడుతూనే ఉంటాడు. హల్లెలూయా. కారణం ఏంటంటే యోహాను సువార్త ఏమండి? యోహాను సువార్త గద్దను పోలినది అనమాట. 4 జీవులు ఉన్నాయి కదా. మత్తయి
మత్తయి ఎవరో సింహం, మత్తయి ఎవరో సింహం, మార్కు దూడ, మార్కు ఏంటండి దూడ, లోక మనిషి కుమారుడు, అందుకే ఎక్కువ మనిషి కుమారుడు కనబడుతుంది. యోహాను సువార్త పక్షిరాజు, యోహాను సువార్త ఎవరు పక్షిరాజు అనమాట. పక్షిరాజు అంటే దేవుడు, పక్షిరాజు అంటే ఎవరు దేవుని ఆత్మ, పక్షిరాజు అనగా దేవుడు అనగా ఈ యోహాను సువార్త అంతా కూడా మీకు ఏం కనబడుతూ ఉంటుందంటే యేసుక్రీస్తు దేవుడు అని క్లియర్ కనబడుతుంది. అందుకే 14 వచనం చదివితే ఇంకా క్లియర్గా ఉంటుంది. అంతే, ఆ వాక్యమే శరీరధారిగా వచ్చింది, ఆయన యేసు ప్రభు అమ్మా ఎవరు. అందుకే అన్ని గ్రంథాలు కూడా యేసుని చెబుతూ ఉన్నాయి. ఈ సత్యం ఎవరు చెప్పారు తెలుసా? మన ఋషులు అందరూ చెప్పుకుని వచ్చారు, కానీ ఋషుల మాటలు పెద్ద లెక్చారు కదా. అందుకే వివేకానందుడు చెప్పాడు, ఏమన్నాడంటే మీరు వాక్యం అని నమ్ముతున్నారే, దాన్నే మేము నమ్ముతున్నాం. మీరు వాక్యం అంటున్నారు, మేము దాన్ని ఏమంటున్నాం శబ్దము అంటున్నాం. ఆ శబ్దమే ఓంకారము. ఓం అంటే శబ్దం, ఆ ఓము ఆకారం ధరించింది. అందుకే వర్డ్ ఆఫ్ గాడ్ అంటే శబ్దమే దేవుడు. దేవుడు ఎవరండి? శబ్దం, వాక్యం. మేము కూడా అదే నమ్ముతున్నాం అని చెప్పగానే ఏమంటే వివేకానందుడు ఎంతో గొప్పడు. వివేకానందుడు కంటే గొప్ప వీళ్ళందరూని పెళ్లి చేసుకోలేదు, యుక్త వయసులోనే ఆయన చనిపోయాడు. కానీ ఏమంటే గొప్ప విషయాలు ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన దాంట్లో ఏంటంటే మేము ఏదైతే వాక్యాన్ని దేవుడని మీరు నమ్ముతున్నారో అదే శబ్దాన్ని, మేము దాన్ని శబ్దం అంటాము, అది ఆకారం ధరించింది, ఆయనే మా దేవుడు అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఏమండి మనం చూసుకున్నట్లయితే ప్రపంచం అంతట్లో కూడా శబ్దానికి అంటే చాలా శక్తి ఉంటుంది. మీకు బాంబులు అంటున్నారు కదా, అణువులు, చిన్న అణువులు కలిస్తే ఆ రెండు ఘర్షణలో వచ్చేది ఏంటి తెలుసా? శబ్దం. ఆ శబ్దమే అణుబాంబు. ఎంతమందిని చంపేస్తుందో చూడండి. అంటే శబ్దం మనిషిని చంపేస్తుంది. ఈ మధ్యన కొంత హిందూ సహోదరులు వాళ్ళ ఉత్సవాల్లో ఏం చేస్తున్నారంటే డీజేలు పెట్టుకొని దాని ముందు బాగా తాగేసి డ్యాన్స్లు వేస్తున్నారు. ఆ శబ్దము వాళ్ళ లోనికి వెళ్ళి గుండె ఆగిపోతున్నాయి. చాలామంది ఏమైపోతున్నాయి? గుండెలు ఆగిపోతున్నాయి. వీళ్ళు అనుకుంటున్నారు ఏటి ఇలాగ ఆగిపోతున్నాయి అనుకుంటున్నారు. శబ్దం వాళ్ళని ఏం చేస్తున్నాడు? ప్రాణాలు తీసేస్తుంది. అందుకే శబ్దము ఏమండి నీకు చాలా మనశ్శాంతిని ఇస్తుంది. నిశ్శబ్దం, శబ్దం ఏం చేస్తుంది? ఏమండి శబ్దం పర్వాలేదు, కానీ శబ్దం ఎక్కువైపోయింది అనుకో, అది నిన్ను కలవరం, నిన్ను బాధ పెడుతుంది. అందుకే కొన్ని శబ్దాలు అంటున్నప్పుడు చూడండి గజిబిజిగా గందరగోళంగా అయిపోవడం. అంటే పెద్ద శబ్దాలు అన్నప్పుడు చెవులు మూసుకుంటారు. చెవులు గట్టిగా మూసుకోలేదనుకో చెవుల్లో ఉన్న నా కర్ణ పేరు దిగిపోయి మీరు చెవుటలు కూడా అయిపోతారనమాట. కాబట్టి దేవుని వాక్యము ఇది నిన్ను నన్ను బ్రతికించే శబ్దం, ఇది పాడు చేసే శబ్దం కాదు అమ్మా. కాబట్టి దేవుని వాక్యము మనము వినడానికి ఇష్టపడడం ద్వారా దేవునికి మనం విలువ వస్తున్నామని అర్థం. ఏమిస్తున్నాం? విలువ. దేవుని మాటల కోసం మనం పరిగెట్టుకుని వస్తున్నామంటే దేవుడు అంటే మనం ఇష్టపడుతున్నామని అర్థం. హల్లెలూయా. దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాం. ఎప్పుడైతే విని మనము వాటి ప్రకారం చేస్తామో అప్పుడు మన దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు. విలువ ఇవ్వడము ప్రేమించడం అన్నమాట. చాలామంది వినేసి వదిలేస్తారు అండి. ఇప్పుడు అద్దంలో నా ముఖం చూసుకున్నానండి, ముఖం అంతా ఏముందంటే చాలా చిరాగ్గా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ముఖం చూసుకొని కడుక్కొని పౌడర్ అది రాసుకోవాలి. అంతేకాని ముఖం చూసుకొని వెళ్ళిపోయి మామూలుగా ఉంటే దానివల్ల ప్రయోజనం ఉండదు. అలాగే దేవుని వాక్యం వినేసి దాన్ని ప్రవర్తించినట్లయితే అప్పుడు మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టట. అప్పుడు ఏంటండి? దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు. అందుకే ఈరోజు చాలామంది దేవుడి మాటకు అంటే మాట దగ్గరికి వస్తున్నారు, కానీ ఆయన ఏం చేయట్లేదు? ప్రేమించట్లేదు. అందుకే వారి జీవితాల్లో కార్యాలు జరగట్లేదు. చూడండి 1వ యోహాను పత్రిక 4వ అధ్యాయం. 1వ యోహాను పత్రిక 4వ అధ్యాయంలో
19వ వచనం, ఆయనే మొదట మనలను ప్రేమించిన గనుక మనం ప్రేమించున్నాం. ఎవడైనా నేను దేవుణ్ణి ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును. తను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపలేను. ఆజ్ఞను మనం ఆయన యందు పొంది ఉన్నాం. 3 చదువుదాం. మనం ఆయన ఆజ్ఞలు గైకొన్నటియే దేవుణ్ణి ప్రేమించుట. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? దేవుడు చెప్పిన మాట చెప్పి ప్రకారం చేయడమే. కానీ చాలామంది నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటారు, చర్చికి రాదు. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటారు, ప్రార్థన చేయరు. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటారు, బాప్తిసం తీసుకోరు. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్తారు, దేవుని కొరకు వాడబడరు. మళ్ళీ నన్ను వాడుకో, ఎవడ వాడుకుంటారు? దేవుణ్ణి మళ్ళీ వాడుకో, నేను వాలిపోకముందే వాడుకో. అమ్మ పొద్దుకోకముందే, వాడిపోకముందే, రాలిపోకముందే నన్ను వాడుకో. మాటే పాట నీకు, అంతేగాని అందులో ఏమున్నది నీకు సరిగా? అది మారు మనసు నువ్వు పొందితే నువ్వు దేవుని ఏమంటే సమాధానంలోనికి నువ్వు వెళ్ళగలిగితే అన్నీ అర్థమవుతాయి. నేను అది చెప్తాను. కోపము, ద్వేషము, అహంకారము, గర్వము ఇవి నేను ఏం చేస్తాయంటే నాశనం తీసుకెళ్తాయి. నువ్వు దేవుని పాదాలు పట్టుకొని ఆయన పాదాల్లో కన్నీటితో పశ్చాత్తాపంతో కడగలిగితే నీ గుండె అంతా ఏమవుతుందంటే శుద్ధి అయిపోతుంది. దేవుని స్తోత్రం. అందుకే వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు అని అక్కడెక్కడ ఆడద్దు. దేవుని మందిరంలో దేవుడు పాదాలు పట్టుకొని వేడగలిగితే దేవుడు నీకు మార్గాలను తెరవగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యం ఎలాడదమ్మా? నీరు వంటిదట. ఈ నీరు ఏం చేస్తుంది? నీ దప్పికను తీర్చేస్తుంది. వాక్యము ఆహారం వంటిది. వాక్యం ఎలాడదమ్మా? ఆహారము. మత్తయి సువార్త 4:4 చదువుకున్నాం కదా. వాక్యము ఎలాంటిదంటే నీకు అమ్మ రొట్టె తినకపోయినా నీకు బలాన్ని ఇచ్చేస్తుంది. అందుకే మనిషి రొట్టె వల్ల జీవించడు, కానీ దేవుడి నోట నుండి వచ్చు మాట నీకు ఆహారంలా పనిచేస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే చూడండి, యోహాను సువార్త 4:1 చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం. చాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యోహాను కంటే యేసు ఎక్కువ మంది శిష్యులుగా చేసుకొని వారికి బాప్తిసం ఇచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినిరని ప్రభునకు తెలిసినప్పుడు అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ప్రభువారు 4:14 చూడండి. 4:14లో దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడిచ్చే నీళ్లు నీ దప్పికను తీరుస్తాయి, నీలో ఊరత ఉంటాయి, అనేక మందికి ఇవ్వడానికి ఉపయోగపడతాయి. దేవుని స్తోత్రం. అలాగే మత్తయి సువార్త 4:4లో మనిషి రొట్టె వల్ల బ్రతకడు కానీ దేవుడి నోట. అందుకే ఆనాడు మన్నా తిన్న వాళ్ళు బతికిపోయారు, చచ్చిపోయారు. మన్నా తిన్న వాళ్ళు ఏమైనారమ్మా? కానీ దేవుడు వాక్యమును తిన్న వాళ్ళు ఇప్పటికీ బ్రతికే ఉన్నారు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా అమ్మ? దేవుని వాక్యం తిన్న వాళ్ళు ఇప్పటికీ, ఎందుకంటే ఆ వాక్యం వాళ్ళని సజీవులుగా మార్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ మన్నానే మన మాటలు ఇంకోటి అంటే అమృతం. దేవుని వాక్యం ఏంటంటే అమృతం. అమృతం తాగిన వాళ్ళు చచ్చిపోతారా? చావరు. వాళ్ళకి చావు ఉండదు. దేవుని వాక్యము భుజించిన వారు ఎన్నడూ చనిపోరు. దేవుని స్తోత్రం. అందుకే ప్రభువు జీవాహారము నేనే అన్నాడు. జీవాహారము నేనే. నన్ను తిన్నవాడు ఇంకా చచ్చిపోడు అన్నాడు. ఏమంటే దేవుని స్తోత్రం. నన్ను తిన్నవాడు చచ్చిపోడు. అర్థమవుతుందా? జీవాహారము నేనే అండి. ఎంత అందుకే ఈ పోలికలే ఇవన్నీ కూడా సాతానుడు కాపీ కొట్టేసి రకరకాలుగా మనుషులను మార్చేశాడు. ఏమండి? మనుషులు ఏం చేస్తున్నారో తెలియనంత అజ్ఞానంలోనికి
మనుషులను తీసుకెళ్ళిపోయాడు అనమాట. అందుకే ఏమంటే భయంకరమైన రోజుల్లోనికి మనం వచ్చేసాం. అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వారికి తెలియనట్లుగా మారిపోయారు. ఏమంటే చాలా దారుణమైన అజ్ఞానంలో ఉన్నారు. అందుకే ఏమంటే బైబిల్ గ్రంథం చెప్తుంది, ఏమంటే ఆవేశము, కోపము, ద్వేషము, గర్వము ఆలోచన రానివ్వదు. అందుకే దేవుని యొద్దకు వచ్చి పాపాలు ఒప్పుకొని ఆయన పాదాల దగ్గర ఉంటే అప్పుడు ఆయన ఏమిస్తాడంటే బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఆయన దగ్గర ఉన్నాయి. బుద్ధి ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, నీకు కావాల్సిన అవసరాలు కూడా ఆయన తీరుస్తాడని మనకేముందంటే వాగ్దానము ఉన్నది. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం నీరు వంటిది, దేవుని వాక్యము ఆహారము వంటిది. అంటే నీరు దప్పికను తీరుస్తుంది, ఆహారము నేను బలముతో నిలబెడుతుంది. హల్లెలూయా. బలము ఇస్తుంది అన్నమాట. మూడవ మాట, వాక్యం ఎలాంటిదంటే దీపం వంటిది. వాక్యం ఎలాంటిదమ్మా? దీపము వంటిది. 2 పేతురు పత్రిక 1:19 చూద్దాం. దేవుని స్తోత్రం. ఏమనుందండి 19లో? ఏముంది? చీకటి గల చోటున ఆ వాక్యము. ఏ వాక్యం? ఉదయించు వాక్యం. మీ హృదయాల్లో ఉదయించు వాక్యం, నా హృదయంలో ఉదయించుచున్న వాక్యం ఎలాగుంది? చీకటి గల చోటున వెలుగుచ్చు దీపమైనట్టున్నది. దేవుని స్తోత్రం. ఆ దీపమే నేను అంటున్నాను, దాని యందు లక్ష్యం ఉంచండి. పరిస్థితులు, వాళ్ళ మాటలో ఎక్కువ పట్టించుకోవడం వల్ల తలపోటు. మీకు ఒక విషయం తెలుసా? మనం మనుషులు మాటలు తక్కువ మాట్లాడాలట అమ్మా. మాటలు తక్కువ మాట్లాడాల. ఏ మాటలు? లోకమైన మాటలు తక్కువ మాట్లాడు, దేవుడితో ఎక్కువ మాట్లాడుకోవాలి. దేవుని స్తోత్రం. మనం ఏం చేస్తామంటే మనుషులతో ఎక్కువ మాట్లాడతాం. అందుకే ఇంటి పక్కన వాళ్ళకి వాళ్ళకి ఎక్కువ గొడవలు వస్తాయి. అందుకే కొన్ని విషయాల్లో దేవుడు అన్నాడు పావులాగా ఉండండి అన్నాడు. పావు ఏం చేస్తుందంటే పుట్టలోంచి వచ్చి 2 గంటలు అటు ఇటు తిరిగి ఆహారం దొరికింది అనుకో, ఎలకనో దేన్ని మింగేసింది అనుకో, మెల్లిగా వెళ్ళిపోయి మళ్ళీ పుట్టలోకి వెళ్ళి చుట్టుకొని కూర్చుంటుంది. ఇంక ఎవరిని పట్టించుకోదు. ఏం చేస్తుందో ఏంటో నీకు అనవసరం అది. కానీ మనం ఏం చేస్తామంటే ఖాళీ దొరికితే చాలు వాళ్ళతో మాట్లాడతాం. లేనిపోని అన్నీ మనం ఏం తెచ్చుకుంటామంటే ఏమండి లేనిపోని అన్నీ కల్పించుకొని తెచ్చుకుంటాం నెత్తి మీదకి. అందుకే దేవుడితో ఎక్కువ గడపండి, దేవుని ఆశీర్వాదం మన మీదకి. మనుషులతో ఎక్కువ మీరు గడిపితే గొడవలు ఎక్కువ అవుతాయి. ఏమవుతాయి? గొడవలు. దేవుడితో ఎక్కువ గడిపితే ఆశీర్వాదం, దీవెన వస్తుంది అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే 2 పేతురు పత్రిక 1:19లో రాయబడింది ఏంటంటే చివరి మాట, దీపమై ఉన్నట్టు ఉంది కదా, దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు కలుగుతుంది. హల్లెలూయా. ఈరోజు నీకు నాకు మనకు ఎందుకు మేలు కలగట్లేదు అంటే లక్ష్యం ఉంచట్లేదు. మరి ఎవరిని దేని యందు లక్ష్యం ఉంచుతున్నా? మనుషుల యందు, పరిస్థితుల యందు, అంటే సమస్యల యందు, అనారోగ్యం యందు మనసుంచి ఇంకా నీరసం అయిపోతున్నామ్మా. ఈ జబ్బు వచ్చింది ఏమైపోతుందో ఇంకా డౌన్ అయిపోతున్నాం. ఏంటి ఇంట్లో ఈ గొడవలు అవుతున్నాయి, ఏమవుతావు? ఇంకా డౌన్ అయిపోతాం. ఏమంటే వాళ్ళు ఎలాగన్నారు అని అనుకుంటే ఇంకా డౌన్ అయిపోతావు, వీళ్ళు ఎలాగన్నారు అనుకుంటే ఇంకా డౌన్ అయిపోతూ ఉంటాం. అంటే పరిస్థితులను బట్టి నువ్వు పరిస్థితులు యందు లక్ష్యం ఉంచుతున్నావు. కానీ పరిస్థితులు మార్చగలిగిన వాక్యం అందు ఏముంచాలి? మనం లక్ష్యం ఉంచాలన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సైతాన్ గారు చూసావా, ఈ మాట మిస్ చేసేటనుకో ఆడి పన్నాగం అంతా నెరవేరిపోద్ది. ఈ మాటను మీరు పట్టుకున్నారనుకో వాక్యం మీ జీవితంలో మేలు చేస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అక్కడ రాయబడి ఉంది చూడండి, నేనేం చెప్పట్లేదు. ఏమండి, ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది,
తెల్లవారి వేకుచుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటును వెలిగించి దీపమై ఉన్నట్టుంది. దాని అందు మీరు లక్ష్యం ఉంచారు గనక, ఆ దీపాన్ని మీరు నమ్ముకున్నారు గనక, ఆ దీపము, ఆ వాక్యం అనే దీపము నీలో ఉన్న చీకటి తొలగిస్తుంది. ఏం తెలుసమ్మా? దీపం చీకటి తొలగించేది. ఎప్పుడైనా చూడండి, దీపం పట్టుకుని వెళ్ళినప్పుడు చీకటి పారిపోతుందా, దీపం పారిపోతుందా? ఆమేన్. దేవుడే గెలుస్తాడు. హల్లెలూయా. దేవుడే నీ గొప్ప కార్యములు చేయగలుగుతాడు. 4వ మాట, వాక్యము వెలుగు వంటిదట. అమ్మ, వాక్యం అలాంటిది. దీపం అనుకున్నాం కదా, ఇప్పుడు వెలుగంట. 119, 105. ఐ ఆమ్ ద లైట్ అన్నాడు యేసు ప్రభు. అంటే నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను అన్నాడు. దేవుని స్తోత్రం. 119, 105 చూడండి. దేవుని స్తోత్రం. నీ వాక్యం ఏమై ఉన్నది? దేవుని స్తోత్రం. వాక్యము మార్గం చూపుతుందండి. ఈరోజు నువ్వు ఎటు వెళ్ళాలో నీకు తెలియట్లేదు, ఎటు ప్రయాణం చేయాలో నీకు తెలియట్లేదు. ఏమండి? అంటే నీకు దారి కనబడట్లేదు. అందుకే చాలామంది పెద్దలు అంటారు, ఏ దారి కనపడదు గోదావరే. అంటే ఏ దారి కనపడదు గోదావరి అంటే పొమ్మని. కానీ బైబిల్ అంటుంది, ఏ దారి కనపడట్లేదా, నా దగ్గర రా, నీకు దారి చూపుతాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకో తెలుసా? ఆయన వెలుగు గనక. హల్లెలూయా. అందుకే ప్రభు అన్నాడు, నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను. ఏమై ఉన్నాను? వెలుగు. ఎవరికి అట? లోకానికి. లోకం అంటే ఎవరు? నువ్వు నేను. అంటే నీకు నాకు దారి చూపించేవాడు యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. అందుకే ఆయన నీకు మార్గము చూపుతాడు. దేవుని స్తోత్రం. వాక్యం నీకు ఏం చేస్తుందండి? మార్గము చూపుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు అండి వారి జీవితాల్లో ఏం కనబడుతుంది? మార్గము తెరవబడుతుంది. ఏ మార్గము లేదు, అన్నీ ముయ్యబడినట్టు ఉంటాయి. మా జీవితాల్లో అలాంటివి అనిపిస్తూ ఉంటాం కూడా. ఏముంటుందంటే అన్ని దారులు మూసుకుపోయి ఉంటాయి, ఏ దారి కనబడదు. అప్పుడు ఏ దారి కనబడుతుంది? ఏ దారి కనబడుతుంది? ఏ దారి కనబడుతుంది? చెప్పండి అమ్మా. వెలుగు. ఆయన దగ్గరికి వస్తే ఆయన నీకు మార్గాలు తెరుస్తాడు. దేవుని స్తోత్రం. అందుకే ఎవరో నీకు ఏది ఇస్తారో నువ్వు పరిగెట్టుకుని వెళ్ళిపోతావు. వాళ్ళు పిలిచారు కదా అని వెళ్తే అక్కడ ఏమో జరగదు నీకు. ఎవరో ఏదో ఇచ్చేస్తారు కానీ నువ్వు పరిగెట్టుకుని వెళ్ళిపోతావు, అదేదో నీకు రాదు. ఎక్కడో ఏదో దొరుకుతుందని పరిగెట్టుకుని వెళ్ళిపోతావు. అంటే ప్రార్థన చేయించుకున్నావులే, అయినా రాదు. నువ్వు ప్రార్థన చేసుకోవాలా. దేవుని స్తోత్రం. నువ్వు ప్రార్థన చేయించుకుంటా తప్పులేదు అంటే, సేవకులతో సేవకురాలతో చేయించుకుంటా తప్పులేదు, కానీ నువ్వు ప్రార్థన చేసుకోవాలా. హల్లెలూయా. అందుకే బైబిల్లో ఉందంటే, ఎవరికైనానో శ్రమ కలిగినా వాడు ప్రార్థన చేయాలని ఉంది. రోగి అయితే మేము ప్రార్థన చేయాలా. శ్రమ అయితే ముందు నువ్వు చేసుకోవాలి. దేవుడితో ఒక నిబంధన చేసుకోవాలా. శ్రమ వచ్చినోడు చేయవలసింది ఏంటో తెలుసా? ఒక నిబంధన. ఇదిగో ప్రభువా, నాకు ఈ శ్రమ వచ్చింది, ఈ బాధ ఉంది, ఈ కష్టం ఉంది, ఈ వ్యాధన ఉంది, నాకు నువ్వు మార్గం తెరిస్తే నేను నీ కొరకు ఇలా నిలబడతాను, ఇలా చేస్తాను, ఇలా ఓడబడతానని నువ్వు ఆయన దగ్గర సమర్పణ చేసుకుంటే అప్పుడు నీకు మార్గం తెరవబడుతుంది. కానీ నీది ఎలాగుంటుంది? ఏది దాడితే తెప్ప తగలేసేద్దామని అనుకొని ప్రార్థన చేస్తాను. ఒకడు ఉండేవాడు మనకి. ఆడేం చేసేవాడంటే, అంటే చాలా ప్రార్థనలు ఎదిగాడు. శుక్రవారం ఎక్కడున్నా కన్నా వచ్చేసేవాడు. శుక్రవారం ఎక్కడున్నా ప్రార్థన చేసేవాడు. ఇలాగ ప్రార్థన చేస్తే ఏమండి అప్పుడు వాడు ఏమండి పాస్పోర్ట్ చేయించుకున్నాడు ఫారెన్ వెళ్ళిపోవడానికి. ఈజాక్ కూడా మెడికల్ చేయించుకుంటే మెడికల్లో పాస్ అయ్యాడు. మెడికల్ ఏమయ్యాడండి? పాస్ అయ్యాడు. తర్వాత కొన్ని రోజులు మళ్ళీ ప్రార్థన చేసుకొని మళ్ళీ వీసాకి అప్లై చేయడానికి వెళ్తే మళ్ళీ మెడికల్ చేయించుకొని రమ్మన్నారు. అప్పటికి బుద్ధి అంతా మారిపోయింది. అప్పటికి బుద్ధి అంతా ఏమైపోయింది? పాడైపోయింది. వీడి ప్లాన్ ఏం వేసాడంటే, ఇక్కడ వాళ్ళ ఆవిడ ఉంది, నేను ఫారెన్ వెళ్ళిపోయి అక్కడ నా దగ్గర ఉన్న వాళ్ళని రప్పించుకొని వాళ్ళిద్దరితో నేను హ్యాపీగా
అక్కడ గడుపుకుంటూ నా ఇష్టానుసారంగా ఇటు తెలిసిన వాళ్ళు ఉన్నారు అక్కడ, వాళ్ళతో గడుపుకుంటూ తిరుగుదామని ఒక ప్లాన్ వేసాడు. ఆ ప్లాన్ మాకు తెలియదు, అందరికీ తెలియదు, ప్రార్థన చేస్తున్నాం. కానీ ఎవరికి తెలుసు? ఆయనకి తెలుసు. ఆడు టెస్టింగ్లకి వెళ్ళాడు, ఇక్కడే సత్యాకి వెళ్ళాడు. వెళ్తే ఆడికి ఏమొచ్చిందంటే చెయ్యంత వాసిపోయింది, కప్పలాగా ఎట్టుకొని వచ్చాడు. అంటే వీళ్ళు జబ్బు ఉందని ఆ ట్రీట్మెంట్లో ఆ టెస్ట్లో తేలింది. ఇప్పుడు ఈడేం చేసాడు, వెళ్తే అక్కడ పనావిడిని పట్టేసుకున్నాడు. పనావిడ కాళ్ళు ఎలా పట్టేసుకొని అయ్యే తుడుతారు కదా, ఆవిడ తెలుసు కాళ్ళు ఎలా పెట్టి రిపోర్టు రైట్ రాయించేసుకున్నాడు. అర్థమవుతుందా? అది కూడా సాక్ష్యం. మళ్ళీ దేవుడు నాకు మళ్ళీ మంచిది ఇచ్చాడు రిపోర్టు, అది సాక్ష్యమా? డబ్బులు కట్టేసి నువ్వు ఆవిడ ఇచ్చేసి రాసుకున్నావు, అది అవుతుందా? హైదరాబాదులో మళ్ళీ చేయించాలి మెడికల్ అన్నారు. అక్కడ చేయించినప్పుడు వీడికి లాగిపెట్టి తిట్టేసి, ఎరా అంటే ఇప్పుడు అది కనుక బయటికి వెళ్ళిపోతే ఆ అమ్మాయి ఉద్యోగం, ఆ చేసిన ఉద్యోగం అన్నీ పోతాయి అన్నమాట. చాలా కాలం అయిందిలేండి ఇది. అప్పుడు వాడిని అక్కడి నుంచి ఒక తోపు తోసేసారు. తోపు తోసేగానే మనోడు ఏం చేశాడు, బయటకు వచ్చి అటు ఇటు చూసాడు, ఎవరు లేరు కదా, మందు షాప్కి వెళ్ళి మందు వేసాడు. మందు వేసి వస్తుంటే పోలీసులు పట్టుకున్నారండి, కేసు రాసేశారు. పోలీసులు పట్టుకుని ఏం చేశారు, కేసు రాశారు. ఈ కేసు రాసేసి తెలంగాణ పోలీసులు వాళ్ళు కేసు రాసి ఇక్కడ పంపించారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కేసు రాసి పంపించారు. పంపిస్తే పోలీసులు ఫోన్ చేసేవారు, నువ్వు రా, మాకు డబ్బులు పంపించు. ఏంటి నువ్వు, ఇది చాలా పెద్ద కేసు అయిపోద్ది, నిన్ను వదిలేదు లేదు అంటే. వీడు ఏం చేస్తున్నాడు, అటు ఇటు అంటే ట్రాఫిక్ అంతా కూడా అలజడి చేసి నడిచాడు అనమాట. అందుకని వీడి మీద కేసు రాశారు. అప్పుడు ఇలాగ ఒక 2 సంవత్సరాలు అన్నీ ఏదించేస్తున్నారు. అప్పుడు ఒకసారి నేను చెప్పాను, అయ్యా ఇది చేసిన తప్పేనండి, కానీ ఇప్పుడు మారిపోయాడు, ఇప్పుడు బాగున్నాడు, ఇప్పుడు అలర్ట్ పనులు చేయట్లేదు, దయించి క్షమించండి ఇలాగంటే అతను అన్నాడు, సరే అండి మీరు చెప్తున్నారు కదా వదిలేస్తాం, లేకపోతే ఆడికి మాత్రం చాలా ఇదైపోనని ఆ తర్వాత వదిలేశాడు. అది ఎప్పుడైతే వదిలేసుకొని రోజులు బాగానే ఉన్నాడు, మళ్ళీ ఏమయ్యాడు, మళ్ళీ వాడు ఒక్కర బుద్ధిలోకి వెళ్ళిపోయాడు. నేను ఎందుకు అంటున్నానంటే, దేవుణ్ణి నమ్ముకొని దేవునిలో ఉండి దేవుడి కార్యాలు చూసుకొని ఏమంటే మనం ఏదో దేవునికి వ్యతిరేకంగా ప్లాన్ చేస్తే ఆ ఆలోచనలన్నిటినీ దేవుడు చెడగొడతాడు. ఆలోచనలన్నీ ఏం చేస్తాడండి, అన్నీ చెడగొట్టేస్తాడు. ఒకటి ఆడు పారిన ఇప్పటికి కూడా వెళ్ళడు కూడానే అయిపోయింది. ఏమంటే తర్వాత వాడు దేవుణ్ణి పక్కన పెట్టి వాడు వెళ్ళిపోయాడు. అంటే ఏమంటే దేవునిలో ఉండి కూడా దేవుణ్ణి పక్కన పెట్టే ఉంటాయా అంటే ఉంటాయి. ఎందుకంటే దేవుడు నన్ను రోబోలా చేసుకోలేదు. నువ్వు రక్షణలో కొనసాగటం నీ ఇష్టమే, రక్షణ నుండి బయటికి పోవడం కూడా నీ ఇష్టంలోనే ఉంది. ఎప్పటి వరకు, చచ్చేంత వరకు. అందుకే దేవుడి యందు స్థిరమైన నిర్ణయం మనకు ఉండాలా. ఏముండాలా? స్థిరమైన నిర్ణయం. ఎలాంటి నిర్ణయం అంటే, చావైనా బ్రతుకైనా నీతోనే యేసయ్యా అని ఒక స్థిరమైన నిర్ణయం నిన్ను మరణం వరకు ఆయన బిడ్డగా అలాగా ఉంచుతుంది. దేవుని స్తోత్రం. అందుకే దీవెనయ్య గారు ఒక మంచి పాట రాసుకున్నారు, స్థిరమైన నిర్ణయం, ఉన్నత దర్శనం, క్రమమైన ప్రార్థన. స్థిరమైన నిర్ణయం, ఉన్నత దర్శనం, క్రమమైన ప్రార్థన. ఈ 3 నీలో ఉంటే ఏముండాలా? స్థిరమైన నిర్ణయం గట్టిగా పెట్టుకోవాలా. 2ది దర్శనం, 3ది ప్రార్థన. ఇవి నువ్వు పెట్టుకోగలిగితే నిర్ణయం నిన్ను నిలబెడుతుంది, దర్శనం నిన్ను వాడుకుంటుంది, ప్రార్థన పాపం చేయకుండా నీ కాపుదలనిస్తుంది. హల్లెలూయా. ఈ సంగతిలో ఇలాంటివన్నీ వదిలేసుకుంటే, ఇప్పుడు బాగానే ఉన్నవాడు రోడ్డు మీద తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు బాగానే ఉన్న ఆవిడే ఏమంటే ఎలా పడితే అలా జీవిస్తూ ఉంటుంది. దానికి ఇదేంటంటే ఎలాగైపోయింది ఏంటి, భలే భక్తి చేసేది, భలేగా పాడేది, భలే ప్రార్థన అంటే భలే అంటే కుదరదు. దాన్ని ఏం చేయాలా? స్థిరమైన ఒక నిర్ణయంలో నువ్వు నిలబడి ఉండాలా, దర్శనమును పొందుకొని ప్రభు గారు నడవాలా. 3ది ప్రార్థన జీవితం కలిగి ఉంటే అక్కడ ఉండవు.
ఇవి ఎప్పుడైతే వదిలేస్తావో ఏమవుతావమ్మా? గాలికి చెదరగొట్టు పుట్లాగా ఎక్కడెక్కడో కనబడుతూ ఉంటావు అనమాట. హల్లెలూయా. 4 విషయాలు చెప్పాను. ఎన్ని చెప్పాను? అందుకే మార్పు రావాలి. మనలో ఏం రావాలా? మార్పు రావాలి. నీకు తప్పిపోవడం 2 రకాలు. ఏటమ్మా? తప్పిపోవడం 2 రకాలు. ఒకటిది తెలియక తప్పిపోవటం. ఏటమ్మా? తెలియక. ఆ తెలియక తప్పిపోయింది ఒక గొర్రె. అందుకని తెలియక తప్పిపోయిన గొర్రె కోసం 100 గొర్రెలను వదిలిపెట్టేసి ఆ గొర్రె కోసం వెళ్ళి దాన్ని పట్టుకొని కాపరి వచ్చాడు అనమాట. ఇంకో గొర్రె ఉంది, ఇంకోటి ఉంది తప్పిపోవడం. తప్పిపోయిన కుమారుడు. ఆడు కావాలని తప్పిపోయాడు. ఆడు కావాలనే ఆస్తి పనిచేసుకొని వెళ్ళిపోయాడు. వాడిని కూడా బైబిల్ ఏమంటుంది? తప్పిపోయినాడు అంట. 2 తప్పిపోయినాయి. ఒకటి తెలిగి తప్పిపోయింది గొర్రె, ఒకటి గొర్రె తెలిసి తప్పిపోయింది. తెలిసి తప్పిపోయిన గొర్రె కోసం తండ్రి కాపరి వెళ్ళి వెతకలేదు. తప్పిపోయిన గొర్రె కోసం కాపరి వెళ్ళాడు. అందుకే అంటే కావాలని తప్పిపోయిన గొర్రెకి ఏం రావాలంటే బుద్ధి రావాలా. ఏం రావాలా? బుద్ధి వచ్చినప్పుడు ఆ గొర్రె వస్తుంది అనమాట. అలాంటి గొర్రెల కోసం వెళ్ళవసరం లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బుద్ధి వస్తే తండ్రి ఇంట్లోకి వచ్చి బతికుంటుంది అంటే మళ్ళీ గౌరవం పొందుకొని ఉంటాయి. రాలేదనుకో వదిలేయడమే. మనం ఏం చేయలేం. ఎందుకు అంటే ఇది ఇష్టపూర్వకంగా వచ్చేది కానీ బలవంతంగా వచ్చేది కాదు. మందిరం ఏంటి చెప్పండి? మన వాళ్ళు చాలామంది అంటున్నారు కదా, బలవంతంగా మార్చేస్తున్నారు. బలవంతం ఎవ్వరు బలవంతం కాదు. ఇష్టం ఉంటేనే వచ్చేది అనమాట. మందిరంకి ఎవరు వస్తారు? ఇష్టం ఉన్న వాళ్ళందరూ వస్తారు. ఇష్టం లేని వాళ్ళు ఎవరు రారు. బలవంతంగా ఏది జరగదు. బలవంతంగా గుర్రానికి నీళ్ళే తాగించలేం. అందుకే ఏమంటే తండ్రి ఇంటి మీద ఇష్టము ఉన్న పెద్ద కుమారుడు అక్కడే ఉన్నాడు. తండ్రి ఇష్టం మీద తండ్రి మీద తిరుగుబాటు చేసి పంచుకొని వెళ్ళిపోయిన చిన్న కుమారుడు పందుల పొడి తిన్నాడు. ఎప్పుడు తిన్నాడు? అంతే. కానీ తండ్రి ఇంట్లోనే ఉన్న పెద్ద కుమారుడు భోగ భాగ్యాలను అనుభవించుకుంటూ ఉంటూనే ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మనం తండ్రిని అంటి పెట్టుకున్న వాళ్ళందరూ పెద్ద కుమారులు. వాళ్ళు ఎప్పుడు భోగాల్ని అనుభవిస్తూనే ఆశీర్వాదం అనుభవిస్తూనే ఉంటారు. తప్పిపోయినాడు బుద్ధితో వస్తాడు, బుద్ధి రాకపోతే పోతారు. అంతే. దేవుని స్తోత్రం. అందుకే బుద్ధి ఉండాలా, జ్ఞానం ఉండాలా. బుద్ధి జ్ఞానము లేని కంచరగాడిదలాగా ఉండడానికి వీల్లేదు. ఆ బుద్ధి జ్ఞానము వాక్యంలో ఉన్నది. వాక్యానికి విలువ ఇచ్చిన వాళ్ళు బుద్ధి జ్ఞానం కలిగిన వారిగా, ఏమండి సమృద్ధి కలిగిన వారిగా, దేవుడు కార్యాల్లో పొందేవారిగా, దేవుడి కొరకు బ్రతికేవారిగా, దేవుని కాపుదల ఏమండి ఉంచుకునేవారిగా వారు ఉంటారని బైబిల్ చెప్తుంది. నేను కాదు. ఎవరు చెప్తున్నారమ్మా? బైబిల్ చెప్తుంది అన్నమాట. దేవుని స్తోత్రం. అందుకే వాక్యం ఎలాంటిదంటే కత్తి లాంటిదట. వాక్యం ఎలాంటిదమ్మా? కత్తి. ఇందాక ఏప్రిల్ రాసిన పత్రికలో చూసుకున్నారు. అలాగే మనం చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:17 కూడా మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:17. ఎఫెసీయులకు రాసిన అది కాబట్టి వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని మీరు పట్టుకోవాలంటాడు. అండి ఆ మాట ఈ మాట పట్టుకుంటే కాదు. వాక్యం అనే ఆత్మ ఖడ్గం మనం ఉన్నప్పుడు సైతాన్ని భయపడతాడండి. కత్తి కట్టుకున్న వారిని అంటే రాజు దగ్గర కత్తి ఉందనుకో, కత్తి లేనివాడు ఏమవుతాడు? భయపడతాడు. మనకి కత్తి అండి ఒక గొప్ప విజయానికి గుర్తుగా ఉంది. ఆ కత్తే వాక్యం. కీర్తనల గ్రంథం 149:9. కీర్తనలు 149:9. అది దేవుని స్తోత్రం. ఏముంది? దేవుడు మనకి ఏమిచ్చాడు? 2 అంచులు గల ఖడ్గం. అదే వాక్య ఖడ్గం. హల్లెలూయా. 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 వాక్యము నీరు వంటిది, వాక్యము ఆహారము వంటిది, నీ దప్పికను తీర్చి బలముతో నిన్ను
నిలబెట్టునది. చెప్పండి. వాక్యము నీరు వంటిది, వాక్యము ఆహారము వంటిది, నీ దప్పికను తీర్చి బలముతో నిన్ను నిలబెట్టునది. వాక్యమనే ఖడ్గమును కలిగియుండుము, అపవాది తంత్రములను తరిమి కొట్టుము. వాక్యమనే ఖడ్గమును కలిగియుండుము, అపవాది తంత్రములను తరిమి కొట్టుము. దేవుని వాక్యము జీవము గల వాక్యము, శక్తి గల వాక్యము, జీవింపజేయు వాక్యము. దేవుని వాక్యము జీవము గల వాక్యము, శక్తి గల వాక్యము, జీవింపజేయు వాక్యము. వాక్యము దీపము వంటిది, వాక్యము వెలుగు వంటిది, నీ చీకటిని తొలగించి నీకు మార్గము చూపునది. వాక్యము దీపము వంటిది, వాక్యము వెలుగు వంటిది, నీ చీకటిని తొలగించి నీకు మార్గము చూపునది. వాక్యమనే ఖడ్గమును కలిగియుండుము, అపవాది తంత్రములను తరిమి కొట్టుము. వాక్యమనే ఖడ్గమును కలిగియుండుము, అపవాది తంత్రములను తరిమి కొట్టుము. దేవుని వాక్యము జీవము గల వాక్యము, శక్తి గల వాక్యము, జీవింపజేయు వాక్యము. దేవుని వాక్యము జీవము గల వాక్యము, శక్తి గల వాక్యము, జీవింపజేయు వాక్యము. దేవుని వాక్యము. హల్లెలూయా. దేవుని వాక్యం ఎలాంటిది? ప్రకటన గ్రంథం 6:9 చూడండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. అది దేవుని వాక్యము నిమిత్తము. వారు దేవుని వాక్యం నిమిత్తం ఇచ్చారు సాక్ష్యం అంట. దేవుని స్తోత్రం. 1వ యోహాను పత్రిక 2:14. 1వ యోహాను పత్రిక 2:14. 1వ యోహాను పత్రిక అది దేవుని వాక్యం ఎవరిలో నిలిచి ఉంటుందో వారు బలవంతులండి. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం నిలిచి ఉండాల. ఆ కబుర్లు ఈ కబుర్లు, ఆ మాటలు ఈ మాటలు పక్కనట్టండి. దేవుని వాక్యముతో మాట్లాడండి. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం ఎవరిలో అయితే నిలిచి ఉంటుందో వారు ఎవరండి? వారు బలవంతులు. యవనంలో పెట్టుకున్నారనుకో వారు బలవంతులు, ముసలిలో పెట్టుకున్నారనుకో వాళ్ళు బలవంతులు, చిన్నపిల్లల్లో పెట్టుకున్నారంటే వారు బలవంతులు. ఎందుకంటే దేవుని వాక్యం ఎవరిలో ఉంటుందో వారు బలహీనులు కాదు, వారు బలవంతులు. దేవుని స్తోత్రం. అందుకే 4 విషయాలు చెప్పాను. చెప్పండి. 1, వాక్యము నీరు వంటిది. వాక్యము నీరు వంటిది. వాక్యము నీరు తాగేమంటే ఆహారం, ఆహారము వంటిది. వాక్యము దీపం వంటిది, వాక్యము వెలుగు వంటిది. 4 మాటలు చెప్పాను అంతే. దేవునికి స్తోత్రం. ఇంకా ఉన్నాయి, తర్వాత చెప్పుకుందాం. 4 మాటలు. 1, వాక్యము నీరు వంటిది, వాక్యము ఆహారం వంటిది, వాక్యము దీపం వంటిది, వాక్యము వెలుగు వంటిది. ఈ పోలికలు, వాక్యం ఏమైందో ఈ పోలికల్లో మనం ఆలోచించగలిగితే అది గొప్ప మనకి ఒక వెలిగింపును, ఒక మెసేజ్. ఈరోజు మనం ఆ 4 మాటల ద్వారా మెసేజ్ని దేవుడు ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? వాక్యము నీ దప్పికను తీరుస్తుంది, వాక్యము నేను శుభ్రపరుస్తుంది, వాక్యము నీకు బలాన్ని ఇస్తుంది. ఆహారం ఏం చేస్తుంది? శక్తిని తూలిపోకుండా పడిపోకుండా నేను నిలబెట్టి అంటే వాడుకుంటుంది. ఆ తర్వాత వాక్యము దీపం లాంటిది. ఈ దీపం ఏం చేస్తుంది? నీ చీకటిని తొలగిస్తుంది. వాక్యం వెలుగు లాంటిది. వెలుగు ఏం చేస్తుంది? వేసుకొని వెళ్తారు కదమ్మా,
ఆ దారి చూపుతుంది మీకు. అదే కదా 150కి అదే కీర్తనల గ్రంథం 105లో ఉంటుంది కదా, నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగు. అందుకే మీకు ఎప్పుడుని చీకట్లో నడిచినప్పుడు మీ ముఖానికి వేసుకోకర్లేదు టార్చ్ లైట్, మీ ముందు వేయాలా. ఎక్కడ వేయాలా? మీ ముందు వేయాలి. ఎందుకు ముందు వేయాలంటే ముందు గొయ్యి ఉందో, పాము ఉందో, అక్కడ ఏమున్నాయో మీకు కనబడితే మీరు హ్యాపీగా వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం. అదనమాట. అందుకే వాక్యం మనకి ఏం చూపిస్తుంది? దారి. కష్టాల్లో, నష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు, వ్యాధులు, ఏ విషయాలైనా దారి చూపించగలిగిన శక్తి దేంట్లో ఉందంటే వాక్యంలో ఉంది. అటు కృప నీకు నాకు మనందరికీ దేవుడు దయచేసి దీవించి ఆశీర్వదించి సాక్షులుగా నిలబెట్టి వాడుకొనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఎంత మంచి దేవుడు నాయనా. ఏ బిడ్డలు ఏ మనసుతో వచ్చారో నాకు తెలియదు కానీ